నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. జొన్న మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ శనివారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైసీపీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు లేల్లాపిరెడ్డి, మేరకు నాగార్జున, నూరి ఫాతిమా, ఇతర నాయకులు మురళికి సంఘీభావం తెలిపారు. ఇందులో భాగంగా మురళి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వింటా మొక్కజొన్న 24,000 రూపాయలకు కొనుగోలు చేసిందని, ఇప్పుడు ధర 12,000కు పడిపోయిందని అన్నారు. ఎమ్మెల్యే నరేంద్ర మొక్కజొన్నను తక్కువ ధరకి కొనుగోలు చేసి సంగం డైరీ దానా కేంద్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజున మొక్కజొన్న రైతు పోరాట దీక్ష ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే ఉవ్వెత్తు తరంగాల గంటకు వ్యవసాయదారులు, కర్షకులు రెక్కాడితే కానీ డొక్కాడని సన్నకారు రైతులు ఉద్యమంలో పాలు పంచుకోవడానికి వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మేము అడుగుతున్నది ఏ గొంతెమ్మ కోరిక కాదు. మేము అడుగుతున్నది మేము చెబుతున్న రేటు కొనమనే డిమాండ్ కాదు. ప్రభుత్వం ఏదైతే మొక్కజొన్నకు 2,400 రూపాయలు క్వింటాకిస్తానని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఎంఎస్పి ప్రకటించిందో ఆ ధరకు కొనమని మేము అడుగుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు 2,400 చేసి కొన్న మొక్కజొన్న ఈరోజు 1,200 నుంచి 1,650 రూపాయలు అమ్ముకోవడానికి మార్కెట్లో వెలవెలపోవడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మద్దతు ధర కొనుగోలు నిమిత్తం ఇటు పొన్నూరు నియోజకవర్గమే కాదు, గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాపితంగా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా తెరవలేదు. ఇది తెలుగుదేశం నాయకులు, పర్టికులర్గా ధూళిపాళ నరేంద్ర ఒక దళారి, ఆయనకున్నటువంటి కాకాని వెంకటరత్నం సంఘం దాణా ప్లాంట్కి వారు 1,600, 1,200 నుంచి 1,650 రూపాయల వరకు కొని నిల్వ చేస్తూ నిన్న వారు పత్రికా విలేకరులకు చెప్పారు 2,100 రూపాయలు కొంటున్నారని. ఒకానొకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మొక్కజొన్నను 5 సంవత్సరాల క్రితం 2,400 కొని నీ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు తెరవకుండా 2,100 కొనని చెప్పడం అది ధర్మమా అని అడుగుతా ఉన్నా. ఇది రైతుల కష్టాన్ని దోచుకోవటం కాదా అని అడుగుతున్నా. వారి కంట కన్నీరును నీ ఇంట పన్నీరుగా చిలికించుకుంటా ఉన్నావు. నీ ఇంట్లో ఈ మొక్కజొన్న రైతులను దోచి దాంతో వచ్చిన డబ్బుతోటి షామియానాలు, సేమియాలతో వేడుకలు చేసుకుంటా ఉన్నావు. ధర్మమా అని అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి నీకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, నిన్నో మొన్న గుంటూరు వచ్చాడు నీలో వేడుకకి, మేమేమి దానికి ఈర్ష్యపట్టలేదు. వారు 2,400 కొంటున్నారు కదా, వారు మీకు చెప్పలేదా అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శక్తి లేకపోతే, కొనలేకపోతే ప్రభుత్వం దివాళా తీస్తే నీ మిత్రుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం చేతన్నా కొనిపించి ఆంధ్ర రైతులను ఆదుకుంటావా అని అడుగుతా ఉన్నా. నువ్వు 1,650 కొని 2,100 కొంటున్నాననేది నీ దివాళా కోరుతనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. అది కూడా నీ దాణా కంపెనీలో ఒక 550 రూపాయలు ఎత్తేయడానికి తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ, వెంటనే ఈ దళారీలను అరికట్టకపోతే ఈ దళారీల నుంచి వెళ్తున్నటువంటి డబ్బు సంచుల్ని మరి చేరకుండా ఉంటే చేరుతున్నాయని మేము వేస్తున్న ఆరోపణ అబద్ధమైతే ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కొనుగోలు కేంద్రాలు తెరిపించాలి. లేకుంటే నీ పదవికి నువ్వు రాజీనామా చేసి పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంఘటితంగా ఉన్న మొక్కజొన్న రైతులు, రాష్ట్ర వ్యాపితంగా ఉన్న రైతుల తరపున డిమాండ్ చేస్తూ ఉంది.
గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కోసం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కోసం భవనాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులు ఎక్కేందుకు వీలుగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని దివ్యాంగులు కోరారు. ఈ క్రమంలో కలెక్టర్ స్పందించి ప్రత్యేక ర్యాంపుల ఏర్పాటు కోసం చర్యలు చేపడతామని, అర్జీలను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. డిఆర్ఓ కాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీకు నేను సపోర్ట్ చేస్తాను. సరిపోతుందిలే, మళ్ళీ ఎవాబరేట్ అయిపోద్ది. ఎస్సీ ఎస్టీ చట్టాలను కాలరాసే విధంగా ఈ ఏడాది మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునర్సమీక్షించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందరం బాబు విజ్ఞప్తి చేశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఐక్య ఆధ్వర్యంలో శనివారం పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా రాజసుందరం బాబుతో పాటు పలువురు పాస్టర్లు మాట్లాడారు. క్రైస్తవులు, ముస్లింలకు గత పాలకులు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించడానికి ఆగస్టు 10న లక్షలాది మందితో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని ప్రకటించారు. ఈ రోజున హిందూ మతంలో ఉన్న ఎస్సీలు, ఇతర మతాల్లో ఉన్న వాళ్ళు ఎస్సీలు కాదు అనే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 సంవత్సరంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 8 నెలలకే ఇచ్చింది. చాలా ఘోరమైన వ్యవహారం అది. కానీ అది సరిగా అమలు కాల. కానీ సుప్రీంకోర్టు ఈ సంవత్సరం మార్చి నెల 24వ తారీఖున ఇచ్చిన తీర్పు వల్ల క్రైస్తవ మతంలో ఉంటేనే మీరు ఎస్సీలు కాకుండా పోతారు, ఎస్సీ రిజర్వేషన్ లేదు, అలాగనే ఎస్సీ ఎస్టీ చట్టం మీకు వర్తించదు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు తీర్పు చెబుతుంది. ఇది చాలా 40 కోట్ల మంది ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసే వ్యవహారం. మా హక్కులు, అంబేద్కర్ గారు ఇచ్చిన మా హక్కులు, మా ప్రాథమిక హక్కులు, వీటన్నిటిని కూడా కాలరాసే వ్యవహారం కనుక రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. అమెండ్మెంట్ కూడా కాదు, రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి. రంగనాథ్ మిశ్రా కమిషన్ని అమలు చేయాలి, ఆ రిపోర్టుని అమలు చేయాలి. అలాగనే సుప్రీంకోర్టుని తీర్పుని సమీక్షిస్తూ మా తరపున, మా ఎస్సీల తరపున, మా ఎస్సీ క్రైస్తవుల తరపున, ఎస్సీ ముస్లింల తరపున కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో తీర్పు అంటే పిటిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఒక ర్యాలీని ధర్నా చేశాము. ఇక్కడున్న మరి కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, మేమందరం ఎస్సీలువే కానీ మేము క్రైస్తవ మతస్థులము, ఎక్కడైనా ఈ మాట చెబుతామని అంటున్నారు. మేము యేసుక్రీస్తుని వదులుకోమని చెప్పి వాళ్ళు చెబుతారు. కనుక మేము గౌరవ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి, అలాగనే మరి ప్రధానమంత్రి గారికి ఒక వినతి పత్రాన్ని 2 డిమాండ్ల మీద మేము పంపిస్తుంటాం. ఈ క్రమంలో మరి ఇది ఇక కేంద్రం పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలను కదిలిస్తాం, ఎంపీల చేత లేఖలు రాపిస్తాం ప్రధాని గారికి. నెక్స్ట్ ఆగస్టు 10వ తారీఖున ఈ గుంటూరు పట్టణంలో 1,00,000 మందితో మేము కలెక్టరేట్ని ముట్టడిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబానికి 50 ఏళ్ల సంబంధం ఉందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ధూళిపాల మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం, ఆస్తులను కాపాడడం కోసం దళారి అవుతారని, బిచ్చగాన్ని అవుతారని స్పష్టం చేశారు. వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళిని చూసి ఊసరి వెళ్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు న్యాయం చేయని వారు కూడా విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్పీకేల ద్వారా దళారులని పెట్టి దోచుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతు నుండి ధాన్యం కొనుగోలు చేసి అప్పటికప్పుడు వారి ఖాతాల్లో నగదు జమ చేస్తుందని చెప్పారు. వైకాపా నాయకులు ఒక కొత్త డ్రామాకి తెరదీశారు. రైతుల పేరుతో మొసల కన్నీరు గారుస్తూ ఉన్నారు నాయకులందరూ కూడా ఇవాళ ధర్నా వెళ్ళి. ఎందుకంటే అధికారం దక్కలేదనే అక్కస్తోనే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్తగా వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే అబద్ధాలని పెట్టుబడిగా పెట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు పదే పదే ఈ ప్రభుత్వం మీద, మా మీద ఆరోపణలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే
గత 5 సంవత్సరాల వాళ్ళ యొక్క పాలనలో రైతుల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయని నాయకులు వాళ్ళు. ధర్నా చేస్తున్న నాయకులను ఒక్కసారి చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు ఒక ఆయనేమో రైతు ఆత్మహత్య చేసుకుంటే దానిలో వాటా అడిగిన నాయకుడు ఒక నాయకుడు, ఇంకొక నాయకుడేమో రైతుల భూమిని బినామీ పేర్లతో రాయించుకున్న నాయకుడు ఒక నాయకుడు. ఓ కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులు ఎవరు లేకపోతే వాళ్ళని బెదిరించి ఆస్తులు రాయించుకున్న నాయకుడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడేమో మనకు తెలుసు, సాక్షాత్తు గుంటూరులో ఉన్న మిర్చి యార్డుని తగలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడేమో అంబేద్కర్ స్మృతి వనం పేరుతో అయిన వారికి కాంట్రాక్ట్ ఇప్పించుకొని కోట్ల రూపాయల అవినీతి చేసిన నాయకులు. మరి ఈ నాయకులు అందరూ ఒక చోటకు వచ్చి చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. కలియుగ మారీచులు ఎవరుంటారంటే ఆ వేదిక మీద ఉన్న నాయకులను చూస్తే చాలు, వైకాపా నాయకుల్ని. కలియుగ మారీచుల్లా వైకాపా నాయకులు ఉన్నారు అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. రెండోది నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మరి అక్కడ ఉన్న నాయకులందరూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాయకులే. గత 5 ఏళ్ళు అధికారంలో మంత్రులు, మంత్రి పదవులు అన్నీ అనుభవించిన నాయకులే. ఇవాళ ఎవరు మాట్లాడినా ఏం చెప్తున్నారు? నా మీద పోటీ చేసిన అభ్యర్థి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ గుంటూరు ఛానల్ అభివృద్ధి, గుంటూరు కట్టలు పటిష్టం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు గుంటూరు ఛానల్ కోసం మేము అనుమతులు తీసుకొచ్చాం. అనుమతులు తీసుకొచ్చి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు టెండర్లు కూడా పిలిపించాం. జీవో నెంబర్, ఎందుకంటే మళ్ళీ ఈ మారీచులు నిజాన్ని కూడా అబద్ధం కాదంటారు, అందుకని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 338 27/5/2015లో 378 కోట్ల రూపాయలతో గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం అనుమతులు ఇవ్వటం జరిగింది. దాన్ని 2018లో టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచి దాన్ని టెండర్ అప్రూవల్ కోసం వెళ్ళటం జరిగింది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి, అధికారం మేము కోల్పోయాం. అధికారం కోల్పోయిన తర్వాత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉంటే ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు, మంచిదే. మళ్ళీ టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ ఫైనలైజ్ చేయకుండా ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్గా ఉన్న సుచరిత గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏమని? ఎవరైతే ఆ రోజు టెండర్ వేసిన సుధాకర్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చిన టెండర్ని మీరు ఆమోదించండి. మీరు కనుక మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లు అంటే ఖర్చు పెరుగుద్ది కాబట్టి దాన్ని ఆమోదించమంటే, ఇవాళ వేదిక మీద ఉన్న నాయకులు ఒక ఆయన ఇరిగేషన్ శాఖకు కూడా మంత్రిగా చేశారు. ఏమంటారు? సంబరాల రాంబాబు, ఇంకో రాంబాబు, అంబటి రాంబాబు, ఉరఫ్ సంబరాల రాంబాబు. ఆయన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఆ టెండర్ని ఆపేయటం జరిగింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అడిగి దీన్ని త్వరలో టెండర్ పిలవాల్సిన ఆవశ్యకత గురించి మేము అడుగుతూ ఉన్నాం. మరి మీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆ ధర్నాలో కూర్చున్నాడు ఏంటంటే, ప్రజలు మాకు ఎన్నుకున్న 5 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు, కానీ అక్కడ నాయకుల పరిస్థితి ఏంటంటే రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలు అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ. ప్రజా సమస్యల కంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా అవ్వాలి అనే దాని మీదే ఉంది వాళ్ళ దృష్టి.
గుంటూరు నగరంలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. మరో 3 వారాల్లో అదనపు ఏబీసీ సెంటర్ ని కూడా అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్ ని శనివారం కమిషనర్ పరిశీలించి అదనపు సెంటర్ నిర్మాణ పనులు, ప్రస్తుతం జరుగుతున్న ఏబీసీ మౌలిక వసతులపై ఆరా తీశారు. ప్రతిరోజు 20 వీధి కుక్కలకు ఏబీసీ చేసే లక్ష్యంతో అదనపు సెంటర్ ఏర్పాటుకి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. डॉग्स है व्हीकल ड्राइवर ले प्रॉब्लम क्या है छुट्टी है चार बहुत सारे लोग आ रहे हैं हालांकि डब्बों का अलग एग्जाम कैपेसिटी का आपने किया है काम उसी में आपको बिल्कुल नहीं मिलेगा 1600 का आपका कितना 500 के अलावा మనం 150 ఎందుకంటే రోజు 20 గంట ఇంకా ఎక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు చూడమన్నాను కదా అంత స్పేస్ ముందు అవసరం లేదు కదా బండి వెళ్ళడానికి స్పేస్. గుంటూరు కిమ్స్ సిక్రా హాస్పిటల్స్ వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి రోగి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఫిరంగిపురానికి చెందిన మస్తాన్ రెడ్డి అనే 96 ఏళ్ల వృద్ధుడు జారిపడటంతో మెదడులో రక్తస్రావమైంది. ఈ క్రమంలో అతని కుడి కాలు, చెయ్యి పడిపోయి మాట లేకుండా మనుషుల్ని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పలు వైద్యశాలలు తిరిగినా ఫలితం లేకపోవడంతో కిమ్స్ సిక్రా హాస్పిటల్ ని సంప్రదించారు. ఈ మేరకు న్యూరో సర్జన్లు డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు, డాక్టర్ చైతన్య, ఎనెస్టియాలజీ వైద్యులు కళ్యాణ్ రామ్ వారి బృందంతో మస్తాన్ రెడ్డికి కీహోల్ సర్జరీ చేశారు. దీంతో మస్తాన్ రెడ్డి ఆరోగ్యం యథాస్థితికి వచ్చిందని హాస్పిటల్ యూనిట్ హెడ్ డాక్టర్ ఎన్వి హరికుమార్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు తమ వైద్య సేవల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మా ఊరు ఫిరంగిపురం అండి. మా నాన్నగారు అవుతారు. నాన్నగారికి 96 సంవత్సరాలండి వయసు. అయితే వేరే హాస్పిటల్లో చూయించాము, కోమలో నుంచి బయటికి రాలేరు అన్నారు. మేము ఆశలు వదులుకున్నాము. 96 ఏళ్ళ పెద్ద ఆయన చిన్న దెబ్బ తగిలి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి మన హాస్పిటల్కి వచ్చారు. తర్వాత కొంచెం రెప్ప కొడుతుంటే డాక్టర్ గారు తీసుకురమ్మన్నారని చెప్పారు. ఇక్కడ అలా వచ్చిన వారికి మనం ఒకసారి స్కానింగ్ చేసాము. స్కానింగ్ చేస్తే బ్రెయిన్లో సబ్జ్యూరల్ హెమటోమా అంటే ఒక బ్రెయిన్లో రక్తస్రావం అవ్వడం అన్నమాట. రక్తస్రావం అయినట్టు గుర్తించాం. మనం పెద్ద వయసు వాళ్ళైనా కానీ దానికి ఆపరేషన్ టెక్నిక్స్, కొత్త తరం టెక్నిక్స్, కొత్త టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో చేస్తే ఆ పెద్ద ఆయన మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఉందని చెప్పాం. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతే ఇదిగా వాళ్ళు సహకరించి వాళ్ళు కూడా సరే అండి చేయించుకుందామని సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ అయినాక అంతా మంచిగా బాగుంది. వెంటనే తను కళ్ళు తెరవటము, మాట్లాడటము అన్ని బాగుండి, కాలు చేయి కూడా వచ్చింది. ఐసీలోనే నడిపించారు. ఇంటికి వెళ్ళినా కూడా బాగా మంచిగా నడుస్తున్నాడు. అసలు ఆపరేషన్ కూడా అంత విజయవంతంగా బాగా చేశారు. మంచిగా జరిగింది. డాక్టర్ గారికి ధన్యవాదాలండి, లక్ష్మణ్ సార్ గారికి. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. ఆ బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యి చిన్న చిన్న బ్లీడ్స్ ఉండి వాళ్ళని సర్జరీ ద్వారా కంప్లీట్ గా రికవరీ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కొన్ని జబ్బులకి మంచి రికవరీ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి మనం ఆపరేషన్ చేయించుకోవడానికి వెనకాడాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.